2021 పట్టా ఇష్యూ అయినట్టు 43 బ్లాక్ నెంబర్ G4 గ్రౌండ్ ఫ్లోర్ లో అని చెప్పి పట్టా ఇష్యూ అయింది 2024 లో క్లియర్ కట్ గా రాసి ఉంది. 21 G4 బ్లాక్ నెంబర్ G4 అది మరి ఏ విధంగా పట్టా ఇచ్చిర్రో ఒక్కటే మాకు క్లారిటీ ఇస్తే మాకు వాళ్ళకు వేరే దగ్గర ఉంచాల్సిన అవసరం లేదు. వాళ్ళకేం ముష్టి వేస్తలేరు, వాళ్ళకేం బిచ్చర్ వేస్తలేరు గజ్జలకు. మరి ఇలా ఈ ఇద్దట్లలో జన్ను ఎవరు సార్ ఎవరిని ఐడెంటిఫై చేస్తారు? ఈ సెకండ్ ప్రాపర్టీ సరే ఓకే ఓకేనే. ఇప్పుడు ఇదిరా మీరు లేరు కాబట్టి అంటారు కదా. ఇప్పుడు 21 లో పట్టా ఇచ్చారు. ఒకవేళ 21 లో పట్టా ఇచ్చి వాళ్ళు ఉన్నట్టయితే వీళ్ళకి వేరే బ్లాక్ వస్తుండే. అంటే గజ్వేలకు ఒక మొత్తం లేని వాళ్ళ గరీబ్ వాళ్ళకు ఒకరికి అన్యాయం చేసినట్ట కాదా? ఇప్పుడు వీళ్ళకి పట్టా ఇవ్వకపోతే ఇదే బ్లాక్ నెంబరు ఇంకొకరికి వస్తుండే, ఇంకొకరికి లాభం అవుతుండేనా కాదా? అట్లా 10 మందికి ఇచ్చిరంటే 10 మంది గజ్వేలను అన్యాయం చేసినట్ట కాదా? గజ్వేలలో 10 మందిని అన్యాయం చేసినట్ట కాదా? మెదక్ జిల్లా కొల్చారం అంటే నువ్వు మల్లన్న సాగర్ మూప బాధితులు కాదు, మా లెక్క గజ్వేల డబల్ బెడ్రూమ్ లాటరీ వెళ్ళినోని కాదు, కోటమైసమ్మ రోడ్డు పోలేదు, క్యాసారంలో నీ ఇల్లు పోలేదు. నీకు అసలు గజ్వేల్ ఊరుకు కానీ గజ్వేల్ డబల్ బెడ్రూమ్ కానీ సంబంధం లేదు. అతోటి మీరు ఎట్లా వచ్చి పట్టాలు వాళ్ళకి ఏ విధంగా చేసారో మాకు క్లారిటీ ఇస్తే వాళ్ళకి పట్టాలు ఇచ్చినాము వీళ్ళకి వేరే చేస్తామంటే అవసరం లేదు. వాళ్ళకి మొత్తం ఇల్లు ఇవ్వకుండా సరే వాళ్ళ పట్టాలు ఏ విధంగా చేసారో మాకు అదొక క్లారిటీ చెప్పండి. కనుక్కోండి జాగాలు పోయిన వాళ్ళు కాదు, వాళ్ళు ఏ విధంగా నష్టపోయిన మనిషి కాదు. వాళ్ళ గవర్నమెంట్ అదే ఫామ్ హౌస్ లో చేస్తాడట, కేసీఆర్ ఫామ్ హౌస్ లో చేస్తాడట. ఆయన దొంగతనంగా పట్ట వేయించుకున్నాడు, ఆయనకి ఏ విధంగా చేసి ఇచ్చారు అంతే. గజ్వేల్ 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే ఉంటున్నా. నాకు 2 బిడ్డలు, నాకు భర్త లేడు. 30 సంవత్సరాల నుంచి తిరగంగా డ్రా తీసిరు. నా 43 G4 వచ్చింది. నాకు పోయి అడిగితే అది మాకు పట్ట అయింది, 21 పట్ట అయింది అని చెప్తారు. ఏ అధికారులు స్పందిస్తలేరు. అందరికీ లెటర్ ఇచ్చిన, కలెక్టర్ కూడా సిద్దిపేట కలెక్టర్ దగ్గర కూడా లెటర్ ఇచ్చి వచ్చినాం, మున్సిపల్ ఆఫీస్కి ఇచ్చినాం. ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. ఈ రోజు ఇలా ఎంక్వైరీ అవుతుందని వస్తే నాకంటే ముందే ఆయన పట్ట వేసుకున్న ఆయన వచ్చిండు. ఆయన మెదక్ జిల్లా కొల్చారం ఊరు. ఆయన పైసలు ఇచ్చి దొంగతనంగా పట్ట వేయించుకున్నాడు. ఇట్లాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. ఏమన్నా అంటే ముఖ్యమంత్రి వాళ్ళకి చేసి ఇచ్చిండు, గవర్నమెంట్ వాళ్ళకి చేసి ఇచ్చింది, మేమేం చేయలేమని అంటారు. అట్లాంటి వాళ్ళు మా గజ్వేల్లో పేదవాళ్ళు, తిండికి గతిలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని పక్కకు పెడితే ఈ 10 మంది కుటుంబాలు బాగుపడతాయి. మా గజ్వేల్లో లేని వాళ్ళు లేరా? 1500 మందికి 1100 మందికి డ్రా తీసిరు. ఇంకా 400 మంది ఉన్నారు. మరి ఆ 400 మందికి లేదు, ఈ 1100 మందికి లేదు. ఆయనకు ఒక్కరికి పట్ట ఎట్లా చేసిరు? ఈ 10 మందికి పట్ట ఎట్లా చేసి ఇచ్చారు? ఏమన్నా అంటే మాకు పట్ట ఉందని అంటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి 2 లక్షలు 3 లక్షలు పైసలు ఇచ్చి పట్ట వేయించుకోరు. మా గజ్వేల్లోకి న్యాయం చేయాలి. ఎవరు స్పందించడం లేదు. ఏ వార్డ్ నెంబర్లను అడిగినా, ఏ అధికారులను అడిగినా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మరి మాకు గజ్వేల్లోకి న్యాయం చేయాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.